హలో అండి. ఈ మధ్యన చియా సీడ్స్ యొక్క వాడకం బాగా పెరిగిపోయింది. ఎందుకంటే దీనిలో చాలా న్యూట్రియంట్స్ ఉన్నాయి. ఎక్కువగా వెయిట్ లాస్ గురించి వాడుతున్నారు. ఈ యొక్క చియా సీడ్స్ చాలా మందికి మంచివైనప్పటికీ నేను ఇప్పుడు చెప్పబోయే 5గురు మాత్రం చాలా జాగ్రత్తగా లేకపోతే మితంగా తీసుకోవాలి. వీళ్ళెవరంటే మొదటిగా కాన్‌స్టిపేషన్ ఉన్నవాళ్ళు, కడుపుబ్బరం, గ్యాస్, బ్లోటింగ్, ఐబీఎస్ ఉన్న వాళ్ళకి అంత మంచిది కాదు. చియా సీడ్స్ సరిగ్గా తినకపోతే కడుపు ఉబ్బిపోతుంది. ప్రాబ్లమ్స్ ఇంకా పెరగొచ్చు. రెండవది వచ్చేసి లో బీపీ ఉన్నవాళ్ళు. ఇవి తీసుకోవడం వల్ల బీపీ ఇంకా తగ్గుతుంది. తల తిరిగినట్లుగా వీక్‌గా అనిపించొచ్చు. వీళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. మూడోది వచ్చేసి కొంతమందికి కొన్ని గింజలతో అలర్జీస్ ఉంటాయి. ఫ్లాక్స్ సీడ్స్ గాని, నువ్వులు గాని కొంతమందికి పడవు. వీళ్ళు కూడా చియా సీడ్స్ చూసుకొని తీసుకోవాలి. తర్వాత నాలుగోది వచ్చేసి కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు. ఈ యొక్క చియా సీడ్స్‌లో ఫాస్ఫరస్ ఉంది, పొటాషియం ఎక్కువ ఉంది. అంతేకాకుండా ఆక్సలేట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇవి కిడ్నీకి అంత మంచిది కాదు. వీళ్ళు కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు దయచేసి అవాయిడ్ చేయడం లేకపోతే మితంగా తీసుకోవడము, చెక్ చేసి తీసుకోండి. తర్వాత అంతేకాకుండా వాటర్ తక్కువ తీసుకునే వాళ్ళకి కూడా చియా సీడ్స్ అసలు మంచిది కాదండి. ఎందుకంటే ఈ చియా సీడ్స్ తీసుకున్నప్పుడు ఇవంతా దీనిలో ఉన్న న్యూట్రియంట్సే కాదు, దీనిలో నెగెటివ్ న్యూట్రియంట్స్ కూడా ఇవన్నీ కూడా డైల్యూట్ అవ్వాలంటే ఎక్కువగా వాటర్ తీసుకోవాలి. వాటర్ కనుక మీరు తక్కువ తీసుకుంటే చియా సీడ్స్ మితంగా తీసుకోవడం మంచిది. ఈ గింజలు చాలా మంచివైనప్పటికీ కూడా దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండాలంటే మీరు జస్ట్ ఒక చిన్న పావు స్పూన్‌తో స్టార్ట్ చేసి నానబెట్టుకొని తినండి. అంతేకాకుండా వాటర్ ఎక్కువ తీసుకోండి. తర్వాత మీకు 2, 3 సార్లు టెస్ట్ చేసి చూచాక మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదనిపిస్తే గనక కంటిన్యూ అవ్వచ్చు. రెగ్యులర్‌గా తీసుకోవడం అంత మంచిది కాదు. వారానికి 2, 3 సార్లు తీసుకోవడం అది కూడా తక్కువగా.